మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎప్పుడూ లేని విధంగా కూటమి ఘన విజయం సాధించింది. ఫ్యాన్ పార్టీకి దిమ్మ తిరిగే ఓటమి పాలవడంతో వైసీపీ నేతలు తలమునకలు అయ్యేలా ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి గత 5 ఏళ్లు ప్రత్యర్థి నేతలను ఒక ఆట ఆడుకుంది రోజా. కానీ వైసీపీ భారీ ఓటమితో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. నగర్లో ఆమె తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నగర్లో రోజాకి మరో భారీ షాక్ తగిలింది. ఆమె ఇంటి ఎదురుగా జనసేన కార్యకర్తలు పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గతంలో తన నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలి అన్నా ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యే మంత్రులు ఫ్లెక్సీలు కట్టాలి అన్నా, చివరికి జగన్ బ్యానర్ కట్టాలి అన్నా రోజా అనుమతి ఉండాలి. లేదంటే ఫ్లెక్సీల ఏర్పాటు జరగనట్టే. కానీ అధికార మార్పిడి జరిగిన తర్వాత రోజా సైలెంట్ అయిపోయారు. ఏకంగా ఆమె ఇంటి ఎదుట పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తంగా చూస్తే నగరిలో రోజా ఇంటి ముందే జనసేన పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్ మొత్తం మీద మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా వాళ్ళ ఇంటి ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కలకలంగా మారిందని మనం చెప్పొచ్చు. అయితే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల అధినేతలనే ఎక్కడ పడితే అక్కడ నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారీగా ఓటమి చూసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కడ కూడా ప్రజల్లోకి ఎక్కడ కూడా తిరగడం లేదు. కాకపోతే 2 రోజుల క్రితం మాత్రం ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. అయితే మనము మంచి చేసి ఓడిపోయామంటూ కూడా, అంటే ఓటమిని ఒక గెలుపుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అదంతా కూడా జనాలు కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అయితే మొత్తం మీద తాజాగా కూడా మరో రకమైనటువంటి ఒక సంచలనంగా నగర నియోజకవర్గంలో చోటు చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు గతంలో అంటే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ అంటే నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా రోజా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది. అలాంటిది ఇవాళ అంటే అధికారం పార్టీ మారిన తర్వాత, అంటే అధికారం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా ఖుషీగా ఉన్నటువంటి జనసేన నేతలంతా కూడా తాజాగా నగరి నియోజకవర్గంలో ఆమె ఇంటి సమీపంలోనే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి ఎదురుగానే కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆమె కావచ్చు లేదంటే వాళ్ళ అనుచరులు ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి. అయితే గతంలో ఇదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన చాలా దారుణంగా జరిగింది. నానా రకాలుగా మాట్లాడి ఆయన్ని అంటే ఇంటికి సంబంధించిన అంటే వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూర్చి ఒక మహిళను కూడా చూడకుండా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. వీటన్నిటిని జీర్ణించుకోలేనటువంటి జనసేన నేతలు తాజాగా ఆమెకి కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఆమెని రకరకాలుగా అంటే ఇప్పటికే మాటలు దాడి చేసి తిరుమల వేదికగా ఆమె దర్శనాలు అమ్ముకునింది. దర్శన టికెట్లు భారీగా గోల్మాల్ చేసింది. మంత్రిగా ఉన్నటువంటి రోజా తిరుమలకి వెళ్లి ఎప్పుడు పడితే అప్పుడు వందలాది మందిని నేతలు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బడా నేతలంతా కూడా తిరుమలకి తీసుకెళ్లి దర్శనాలు చేయించుకుని డబ్బులు సంపాదించింది. ఒకప్పుడు 2019 ఎన్నికలకు సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి రోజా ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత అంటే నానా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి జనసేన నేతలు ఒకసారిగా వాళ్ళ ఇంటి ముందనే మరోసారి ఈ జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఒకసారిగా ఏర్పాటు చేయడం కలకలంగా రేపింది. అయితే ప్రస్తుతానికి ఆ గ్రామంలో కావచ్చు ఆ ప్రాంతంలో మరోసారి ఇట్లాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు అయితే సమయం పాటిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రోజా మాత్రం ఈ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించుకోకపోవడం ఒక గణహారంగా మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్, అయితే గోపీనాథ్, గతంలో చూసుకుంటే నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలి అన్నా లేదంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా, అంటే వారి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, ఏది ఏర్పాటు చేయాలన్నా కానీ రోజా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మనం విన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అడుగు చెక్ పెట్టారనుకోవచ్చా? ఈ నేపథ్యంలోనే రోజా స్పందించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నానా రకాలుగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారు. అదే స్థాయిలోనే వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టారు. వైసీపీకి సంబంధించి అక్కడ స్థానిక నేతలు కూడా ఆమె పైన చాలా ఘాటుగా రిటర్న్ మాట్లాడడం జరిగింది. అంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీగా ఉన్నటువంటి రోజానే కూడా ఆమె పైన కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నేతల పైన కొందరు పైన అక్రమ కేసులు పెట్టారు. ఇట్లా నానా
రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి రోజాకి తాజాగా ఇలాంటి ఏదైతే అంటే జనసేన సంబంధించినటువంటి ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఒక కంటి మీద నిప్పుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా ఆమె అయితే బయటకు వచ్చి మాట్లాడడం లేదు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఇంత దారుణంగా ఇంత అవమానకరంగా అవడానికి గల కారణాలు గతంలో ఆమె నానా రకాలుగా వాళ్ళ సొంత పార్టీలోనే వైసీపీ నేతలుగా ఉన్నటువంటి సొంత పార్టీలో నేతల్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించడం జరిగింది. ఇక తెలుగుదేశం జనసేన పార్టీల నేతలపైన అయితే నానా రకాల పోలీసులు కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం జరిగింది. అయితే నగరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలో ఎక్కడా కూడా పాలు పంచుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలు అనగదొక్కడానికి అప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించారు. అదే స్థాయిలోనే సొంత పార్టీలో ఉన్న నేతలను కూడా అనగదొక్కడానికి ఉపయోగించారనే అపవాదు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఆమె పైన. ఆ విమర్శల కారణంగానే గత ఎన్నికలప్పుడు సీటు ఇవ్వకూడదు అంటూ కూడా చాలా రకాలుగా డిమాండ్ చేశారు. సొంత అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. కానీ తాజాగా ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడం జరిగింది. అయితే తాజాగా కొంతమంది జనసేన నేతలు మాత్రం ఆమె ఇంటి ఎదురే అంటే ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీ ఇంటి ముందరనే జనసేనకు అంటే గతంలో ఈ ఫ్లెక్సీలు పెట్టాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మీ పర్మిషన్, మీరు మంత్రిగా ఇక్కడ కొనసాగుతున్నారు కాబట్టి మీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఒత్తిడి తెచ్చారు. అలాంటిది ఇవాళ పార్టీ మారింది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీ ఇంటి ముందే మీ గ్రామంలోనే మీ పల్లెల్లోనే ఇక్కడే జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం, మీరు ఏం చేయగలుగుతారు అంటూ కూడా సవాల్ విసిరేగా ఆమెకి ఆ ప్రాంతంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది శృతి మించకుండా అంటే ఘర్షణ వాతావరణం లేకుండా మాత్రం పోలీసులు కాస్త సమయం పాటిస్తూ కూడా జనసేన నేతలు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఈ విషయానికి సంబంధించి ఇంకా కూడా రోజా కూడా ఎక్కడ కూడా అంటే మీడియాతో మాట్లాడడం కానీ లేదంటే ట్వీట్ ద్వారా ఎప్పుడు కూడా ఆమె స్పందిస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం కూడా ఎక్కడ కూడా చేయలేనటువంటి పరిస్థితి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.